ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఎంత దేవుని దగ్గర మొరపెట్టుకున్నా, ఎంత దేవుణ్ణి నమ్ముతున్నా, ఎంత దేవుని దగ్గర మనం ప్రాధేయపడుతున్నా, విశ్వాసం అనేది లేకపోతే నీకు దీవెనలనేవి రావు, కార్యాలు జరగవు. ఎందుకంటే కనీసం ఆవగింజంత విశ్వాసమైన నీలో ఉండాలి కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం కదా. అయితే బైబిల్లో దేవుని దగ్గరకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలంట. తన్ను వెతికిన వారికి ఫలము దయచేస్తున్నాడు అని నమ్మాలంట మొదట మనం. అలాగే విశ్వాసమును బట్టి బైబిల్లో ఎంతోమంది వారి జీవితంలో దీవెనలు పొందుకున్నారు, ఎన్నో కార్యాలు జరిగాయి. ఒకసారి తెలుసుకుందామా? విశ్వాసమును బట్టి నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అబ్రహాము దేవుడి పిలుపునకు విశ్వసించి వాగ్దాన దేశంలో పరవాసి అయ్యారు. అబ్రహాము శారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించి గర్భఫలం పొంది దేవుని దీవెనలతో నింపబడి ఇసుకరేణు అంత సంతానముతో దీవించబడ్డారు. అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి బలికి సిద్ధపరచలేదా? ఇస్సాకు విశ్వాస విషయమై జరగబోవు సంగతులకు యాకోబు ఏశావును దీవించలేదా? మోషే తల్లి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, అతని మాటకు లోబడక మోషేను బ్రతికించలేదా? అతన్ని దాచిపెట్టలేదా? తను బ్రతుకుతాడు అని తను విశ్వసించింది కదా. మోషే పెద్దవాడై విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయంలో నింద భాగ్యము మరియు అల్పకాల పాపము కంటే దేవుని ప్రజలతో శ్రమ అని మంచిది అని, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని తను ఒప్పుకొనక అతడు విశ్వాసముతో దేవుని యందు కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచాడు. అలాగే ఇశ్రాయేలులు విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రంలో పొడి నేల మీద నడవలేదా? విశ్వాసమును బట్టి ఎడారిలో వారు నీరు పొందలేదా? విశ్వాసమును బట్టి చేదైన నీరుని వారు మధురంగా మార్చబడి తాగలేదా? విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలుల వేగుల వారిని చేర్చుకొని నన్ను రక్షించండి అనే విశ్వాసంతో వారిని అడిగి విశ్వాసంతో తన ప్రాణాన్ని కాపాడుకోలేదా? ఇంకా బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు, విశ్వాసులు తన విశ్వాస్యతను బట్టి సింహపు నోళ్లు మూశారు, రాజ్యాలను జయించారు, వాగ్దానాలు పొందారు. స్త్రీలైతే కొంతమంది మృతులైన తన వారి ప్రాణాలను తిరిగి పొందుకున్నారు. అలాగే యుద్ధాలలో కొంతమంది పరాక్రమశాలులుగా నిలిచారు. రక్తస్రావం నుంచి ఎంతో బాధపడుతున్న ఒక స్త్రీ విశ్వాసమును బట్టి దేవుని వస్త్రాన్ని ముట్టి తన స్వస్థత కలగలేదా? ఇంకా చెప్పాలంటే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందికి ఇన్ని విధాలుగా సాధ్యం కానివి సాధ్యం అయ్యేలా చేసిన మన తండ్రికి నీవు విశ్వాసంతో అడిగితే నీకు దయచేయకుండా ఉంటాడా? ఒకసారి ఆలోచించు. బైబిల్లో జరిగిన అద్భుత కార్యాలన్నీ చాలా అసాధ్యమైన విషయాలు. కానీ నీకు నాకు ఉన్న సమస్య, శ్రమ దేవునికి సాధ్యమైనదే కదా. కానీ బాధ మీద నీకు అది పెద్ద సమస్యలా కనిపిస్తుంది. ఒకవేళ నీకు అప్పులు, ఆస్తి తగాదాలు, ఉద్యోగ, వివాహ, ఆరోగ్య సమస్యలతో ఇంకా ఈ లోకంలో ఎన్నో సమస్యలతో నీవు కృంగిపోయి బాధపడుతుంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడికి ఇవన్నీ చాలా చిన్నవి, ఇవన్నీ సాధ్యమైన విషయాలే కదా. ఒకసారి నీ హృదయపూర్వకంగా ఆలోచించు. నీవు గట్టిగా దేవుని దగ్గర ఎప్పుడూ విశ్వాసం విడవకుండా అడిగితే నీకు కార్యాలు జరగవా? ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు. నీవు విశ్వాసంతో, నిరీక్షణతో నీ పట్ల కార్యం జరిగే వరకు దేవుడు ఇస్తాడు, చేస్తాడు అనే విశ్వాసంతో దేవుణ్ణి అడుగు. నాకు ఇవ్వు తండ్రి, దయచేయండి తండ్రి అనే బదులు ఇస్తున్నావు, ఇచ్చావు అనే విశ్వాసంతో నీవు అడిగితే అదే కదా విశ్వాసం.
దేవుడిచ్చాడనే విశ్వాసం నీకు ఉండాలి కదా. నీవు అడిగింది న్యాయమైనదైతే, దేవుని చిత్తంలో నువ్వు అడిగితే నీకు మంచిది అని దేవుడు అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ సమస్యల్ని తీరుస్తాడు. ఎన్నో దీవెనలతో నిన్ను నింపుతాడు. దేవుడు చేశాడు అనే నమ్మకంతో నీవు ముందుకు సాగు. ఆమేన్.